హలో గైస్. అయితే పాలిటీలో మనం ఈరోజు అమెండ్మెంట్స్ కోసం మాట్లాడుకుందాం. అమెండ్మెంట్ అంటే ఏంటసల? అమెండ్మెంట్ అంటే దాని అర్థం టు చేంజ్. అంటే ఏదైనా సరే ఒక రూల్‌ని చేంజ్ చేయాలంటే దాన్ని మనం అమెండ్మెంట్ యాక్ట్ అంటాం మాట. ఎందుకు ఈ చేంజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కొత్త రూల్‌ని తీసుకొచ్చినప్పుడు అది జనాల్లో పెట్టినప్పుడు అది జనాలకి నచ్చకపోయినా, లేదంటే ఒక రూల్‌ని మనం బిల్ పాస్ చేసినప్పుడు అది ఎవరికీ నచ్చకపోయినా, సో దాంట్లో కొన్ని చేంజెస్ చేస్తారు కదా! దాన్నే మనం అమెండ్మెంట్ అంటాం మాట. అయితే మరి ఈ అమెండ్మెంట్ అనేది ఎప్పుడెప్పుడు చేశారు? ఎన్ని సార్లు చేశారంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం 2024 అనాలిసిస్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఇప్పటికి 106 సార్లు అమెండ్మెంట్ అనేది జరిగింది. ఎప్పుడు? 1950 నుండి ఈ 2024 వరకు మనం చూసుకున్నట్లయితే. అయితే మనకి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీలో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే అడిగాడో, సో దాన్ని మనం ఒక స్టోరీలో మాట్లాడుకుందాం. సో అమెండ్మెంట్స్ ఈ 106 చదవాలంటే అక్కర్లేదు. సో ఏవైతే మనకి మోస్ట్‌లీ అడుగుతున్నాడో, సో వాటి కోసం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే సో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఫస్ట్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది? 1951 జరిగింది. అంటే 1951 మేజర్‌గా చెప్పాలి అంటే అప్పుడు మనకి నైన్త్ షెడ్యూల్‌ని యాడ్ చేశారన్నమాట. ఎందుకు నైన్త్ షెడ్యూల్‌ని యాడ్ చేయాలి? సో, జ్యుడిషియల్ రివ్యూ నుంచి కొన్ని లాస్‌ని ప్రొటెక్ట్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారనుకోండి. ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాట. అంటే ఇప్పుడు మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఎవరి కోసం ఎవరు పడితే ఎలా పడితే అలా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? సో, ప్రతి దానికి ఒక లిమిట్ అంటూ ఉండాలి. కొంచెం రిస్ట్రిక్షన్స్ స్ట్రిక్ట్‌గా ఉండాలమాట. సో, అందుకే ఇందులో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. అలాగే ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతే ల్యాండ్స్ ఉంటాయో వాటిల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా దీన్ని తీసుకొచ్చారన్నమాట. అయితే మోస్ట్‌లీ మనకి ఎగ్జామ్స్‌లో వచ్చేది ఏంటంటే 44థ్ అమెండ్మెంట్ అండ్ 42nd అమెండ్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. 44థ్ అమెండ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తానంటే, అమెండ్మెంట్ అంటే సవరణ ఓకేనా తెలుగులో. అయితే 44థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఎప్పుడు జరిగింది? 1978లో జరిగింది. 1978లో జరిగింది. అయితే ఇది రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కు. ఇది ఒక ఫండమెంటల్ రైట్‌గా ఉండేది మనకి. ఓకేనా? ఇదొక ఫండమెంటల్ రైట్‌గా ఉండేది. కానీ 1976లో సారీ 78 కదా! 1978లో ఈ 44వ సవరణ చట్టం ప్రకారంగా ఈ రైట్ టు ప్రాపర్టీని గవర్నమెంట్ వాళ్ళు తీసేసారన్నమాట. ఓకేనా? సో, తీసేసారంటే కంప్లీట్‌గా బుక్‌లో నుంచి తీసేయలేదు. దీన్ని 300 ఆర్టికల్‌లో పెట్టడమైతే జరిగిందన్నమాట. 300 ఆర్టికల్‌లో పెట్టడమైతే జరిగింది. అందుకే ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఇప్పుడు ప్రెజెంట్ మీరు చూసుకున్నట్లయితే ఒకవేళ క్వెషన్ అడిగినా సరే, ఈ రైట్ టు ప్రాపర్టీ యొక్క ఆర్టికల్ 300 అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో, 44థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా దీన్ని రిమూవ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో, అది. సో, ఇందాకల మనం చెప్పుకున్న విధంగానే ఇందాకల ఏం చెప్పాను? ఫస్ట్ అమెండ్మెంట్ జరిగినప్పుడు 1951లో సో, మనకి కొన్ని ఆర్టికల్స్‌ని యాడ్ చేయడం, నైన్త్ షెడ్యూల్‌ని యాడ్ చేశారని చెప్పాను కదా! సో, అందులోని ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే ఇంకొక విధంగా చెప్పాలి అంటే అబాలిషన్ ఆఫ్ జమీందారీ రైట్స్. ఎందుకంటే ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి జమీందారుల దగ్గర చాలా ఉండేవి. అలాగే జమీందారుల యొక్క డామినేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. మనందరికీ తెలిసిన విషయమే. సో, దీన్ని కూడా ఏవైతే జమీందారీ రైట్స్ ఉంటాయో వీటిలిని కూడా ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్‌లో రిమూవ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో, అలాగే ఇంకా మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఫ్రీడమ్‌గా ఉంటున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఉంది. ప్రతీదీ ఉంది. అంతెందుకు 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఓటేస్తున్నారు. సో, ఈ ఓటేయడానికి కూడా ఒక అమెండ్మెంట్ జరిగిందండోయ్! ఏంటి 61 మాట. 61 అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకు అప్పట్లో తీసుకొచ్చారన్నమాట. సో, ఈ 61థ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది? 21 ఇయర్స్ ఉండేది. అప్పట్లో మనకేంటంటే ఓటు ఎవరు వేయాలి అంటే 21 సంవత్సరాలు ఎవరైతే దాటుతారో వాళ్ళు మాత్రం ఓటేసేవారు. కానీ ఈ ఓటింగ్ ఏజ్ ఏదైతే ఉందో దీన్ని రెడ్యూస్ చేసి 21 నుంచి 18 ఇయర్స్ చేశారన్నమాట. అది ఏ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 61వ రాజ్యాంగ సవరణని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకిప్పుడు ప్రెజెంట్ ప్రతి దాని మీద కూడా మనకి జీఎస్టీ ఉంది. అంటే గూడ్స్ సర్వీస్ టాక్స్ ఉంది కదా! సో, దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది కూడా 101 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మాట. అంటే 101 101 అమెండ్మెంట్ ద్వారా మనకేం చేశారంటే గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. అయితే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. అంటే ఏంటంటే డౌటు, సో, అసలా ఇలా అమెండ్మెంట్ చేసే పవర్ ఎలా ఇస్తున్నారు వీళ్ళకి? అంటే ఇది మన రాజ్యాంగంలోనే ఉంది. సో, మన కాన్స్టిట్యూషన్ మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్‌కి
ఒక పవర్ ఉంటుంది. అదే కాన్స్టిట్యూషన్‌ని అమెండ్ అంటే రూల్స్ ఏవైనా ఉంటే దాన్ని చేంజ్ చేసే పవర్ మాట. ఇది ఏ ఆర్టికల్ పరంగా రాయబడింది అంటే మనకి 368 ఆర్టికల్ 368 అని మనం చెప్పుకోవచ్చు మాట. సో, ఇది పార్ట్ 20లో ఉంటదన్నమాట. కాన్స్టిట్యూషన్‌లో మనకి పార్ట్ 20లో ఆర్టికల్ 368 చెప్తుంది మాట. పార్లమెంట్‌కి కాన్స్టిట్యూషన్‌లో పవర్ ఉంది. ఏదైనా చేంజ్ చేసే పవర్ ఉంది. అయితే ఈ మెథడ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఈ అమెండింగ్ చేసినప్పుడు సింపుల్ మెజారిటీ చూస్తారు. లేదంటే కొన్నిసార్లు స్పెషల్ మెజారిటీ చూస్తారు. లేదంటే కొన్నిసార్లు స్పెషల్ మెజారిటీ లేదంటే అప్రూవల్ ఆఫ్ స్టేట్స్ ఏవైతే స్టేట్స్ ఉంటాయో వాటిలి కూడా అప్రూవల్ తీసుకుంటారన్నమాట. అయితే మరి ఈ పార్లమెంట్‌లో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ లోక్‌సభే చూసుకుందాం. ఇప్పుడు మనకి 540, 550 ఉండేది అలా తగ్గుకుంటూ వచ్చి సో, ఒకసారి ఏం జరిగిందంటే 2003 బాగా గుర్తుంది. సో, 2003 91వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారన్నమాట. అంటే 91 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్‌ని తీసుకొచ్చారు. సో, ఇందులో ఒక రూల్‌ని తీసుకొచ్చారన్నమాట. ఏ మినిస్టర్ అయినా సరే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 15% అనేది దాటకూడదు. అంటే 15% ఆఫ్ ది టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఉండాలన్నమాట. ఎక్కడ? లోక్‌సభలో. ఇది ఏ ఆర్టికల్‌లో యాడ్ చేశారంటే ఆర్టికల్ 75లో దీన్ని యాడ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. 91 అంటే 91 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2003న మనకి టోటల్ నంబర్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తున్నాను. అలాగే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా! వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు 15% దాటకూడదన్నమాట. 15% ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది లోక్‌సభ ఉండాలి. దాన్ని మించి ఎక్కువ ఉండకూడదు. సో, ఇక్కడ మనకి 3, 4 బిట్స్ కవర్ అయిపోతాయన్నమాట ఈ టాపిక్‌లో. అలాగే పార్లమెంట్ అనే కాదు, ఈవెన్ స్టేట్స్‌లో అయినా సరే మనకి అమెండ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. 1987లో మనకి గోవా అనేది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ కింద దీన్ని తీసుకొచ్చారన్నమాట. ఇది 56వ రాజ్యాంగ సవరణ అని చెప్పుకోవచ్చు. అంటే 56థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1987లో జరిగిందన్నమాట. గోవాని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ కింద చేసి, అలాగే డామన్ అండ్ డియూ ఏదైతే ఉందో దీన్ని యూనియన్ టెరిటరీ కింద ఫార్మ్ చేశారన్నమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే 1987లో జరిగింది. అండ్ ఎన్నో సవరణ అంటే 56వ రాజ్యాంగ సవరణ అని చెప్పుకోవచ్చు. అయితే అన్నిట్లికన్నా ఇంపార్టెంట్‌గా మనం మాట్లాడుకోవాలనుకుంటే రైట్ టు ప్రాపర్టీని ఇందాకల రిమూవ్ చేశారని చెప్పాను కదా! సో, దానికి మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే మోస్ట్‌లీ రిపీటెడ్ క్వెషన్ అది. సో, రైట్ టు ప్రాపర్టీ అనేది ఇంతకుముందు మనం ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 19 క్లాస్ 1, క్లాస్ ఎఫ్‌లో ఉండేదన్నమాట. అంటే 19 ఆర్టికల్‌లో క్లాస్ పెట్టి 1 ఎఫ్ ఇలాగా మనకి అంటే రైట్ టు అక్వైర్ అండ్ హోల్డ్ ద ప్రాపర్టీ అని చెప్పి ఒక ఆర్టికల్‌నైతే రాశారు. అలాగే ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ మనకి రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ అలాగా రైట్ టు ప్రాపర్టీ అని చెప్పి ఆర్టికల్ 31 చెప్తుందన్నమాట. ఓకేనా? రైట్ టు ప్రాపర్టీ అనేది ఆర్టికల్ 31. సో, అయితే ఏం జరిగిందిక్కడ? దీనివల్ల కొన్ని సమస్యలొచ్చాయి. ఇప్పుడు 'గోలక్‌నాథ్' కేస్ అని ఒక కేస్ ఉంటుంది. అబ్బో! చాలా పెద్ద కేస్ అది. సో, ఇలాంటి కేసెస్ వల్ల యాక్చువల్‌గా ఫండమెంటల్ రైట్స్ ఎవరైనా సరే మనకి అన్యాయం జరిగిందనుకోండి. ఇప్పుడు ఫండమెంటల్ రైట్‌లో ఉండే ఏదైనా సరే మనం టచ్ చేస్తే డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్‌కెళ్ళే అధికారం మనకుంటది. సో, అలాగే 'గోలక్‌నాథ్' కేస్ కూడా సుప్రీం కోర్ట్‌కి వెళ్ళింది. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ ల్యాండ్ ఇష్యూ వచ్చిందన్నమాట. సో, డైరెక్టర్‌గా ఏంటంటే గవర్నమెంట్ కబ్జా చేసింది కాబట్టి గవర్నమెంట్ మీద గవర్నమెంట్ వాళ్ళే కేసేశారు. అంటే గవర్నమెంట్ మీదే ఏసారు డైరెక్టర్ కేసు. సో, ఇప్పుడు తెలివిగా సుప్రీం కోర్ట్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఆర్టికల్ 31 ఏదైతే ఉందో, ఇది 1978లో జరిగింది ఈ యాక్ట్ అనేది అమెండ్మెంట్ యాక్ట్. ఇది 44వ రాజ్యాంగ సవరణ జరిగిందన్నమాట. 44థ్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 అనేది ఒక అమెండ్మెంట్స్‌లోనే ఒక మార్పనేది చేశారన్నమాట. ఫండమెంటల్ రైట్‌లో నుంచి ఈ రైట్ టు ప్రాపర్టీనైతే రిమూవ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ ఆర్టికల్ 19(1) క్లాస్ ఎఫ్‌ని ఏం చేశారంటే ఏకంగా డిలీటే చేసేసారు. అది కంప్లీట్‌గా తీసేసారు. అలాగే ఈ ఆర్టికల్ 31లో ఉండే రైట్ టు ప్రాపర్టీని ఆర్టికల్ 300 పెట్టేసారన్నమాట. అది యాక్చువల్‌గా ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్‌లో ఉంటాయి? మూడో భాగంలో ఉంటాయి. పార్ట్ 3లో ఉంటాయి. సో, ఇప్పుడు ఈ ఆర్టికల్ 31ని తీసేసి కొత్తగా ఆర్టికల్ 300 అని సృష్టించి దాన్ని 12 పార్ట్‌లో పెట్టారన్నమాట. మొత్తం మనకి 12 లాస్ట్ పార్ట్ అయిన పార్ట్ 12లో దీన్ని పెట్టడం అయితే జరిగింది. ఆర్టికల్ 300 కింద. సో, ఇది 44థ్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 మాట. అయితే మీ అందరికి అనిపించొచ్చు. మరి ఈ యాక్ట్‌నైతే రిమూవ్ చేయలేదు కదా! మరి రైట్ టు ప్రాపర్టీ కింద కేస్‌కి నేను సుప్రీం కోర్ట్‌కి వెళ్ళొచ్చా అంటే, వెళ్ళొచ్చు. ఎప్పుడు? నీ ఆస్తిని నీ బాబాయో, నీ పిన్నో ఎవరో కబ్జా చేస్తే, దాని పరంగా నువ్వు లీగల్‌గా వెళ్ళొచ్చు కానీ, బట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నప్పుడు సుప్రీం కోర్ట్ ఎటువంటి హెల్ప్ చెయ్యదు. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది? నీ ఫండమెంటల్ రైట్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మాత్రమే సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అవుతుంది.
ఇప్పుడు ఫండమెంటల్ రైట్‌కి నీకేమైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకో, ఆర్టికల్ 32 అంటే ఆర్టికల్ 32 ఏం చెప్తుంది? కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కదా! అంటే నీకేదైనా అన్యాయం జరిగితే డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్‌కెళ్ళే అధికారం ఉంటుంది. ఆర్టికల్ 226 హైకోర్ట్‌కెళ్ళే అధికారం కూడా నీకుంటుంది. ఎప్పుడు? నీ ఫండమెంటల్ రైట్స్‌కి భంగం కలిగించినప్పుడు. కానీ ఈ ఆర్టికల్ 226 ఇప్పుడు ఇప్పుడు ఈ 1978 ఈ 44థ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, లీగల్ రైట్ చేశారు. ఫండమెంటల్ రైట్‌ని కాస్త ఏం చేశారు? లీగల్ రైట్‌ని చేశారు. 300 కింద పెట్టి. పార్ట్ 12లో. సో, ఇప్పుడు ఇదేమవుతదంటే, సో, గవర్నమెంట్ గాని స్థలాన్ని తీసుకుంటే, నువ్వెళ్లి ఏ కేస్ పెట్టినా అది నీకు న్యాయం జరగదు. ఓకేనా? సో, వాళ్ళు తీసుకోరు కూడా. ఇదే ఫండమెంటల్ రైట్‌కి అండ్ అలాగే లీగల్ రైట్‌కి ఉన్న డిఫరెన్స్ మాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలున్నాయి. అలాగే 2015లో 2015లో 100థ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి జరిగింది. ఇదేంటో తెలుసా? ల్యాండ్ రీఫార్మ్ అగ్రీమెంట్ మాట. ఎవరికంటే ఇండియాకి మరియు బంగ్లాదేశ్ వాళ్ళకి ల్యాండ్ రీఫార్మ్ అగ్రీమెంట్ అనేది జరిగింది మాట. ఇది 100వ రాజ్యాంగ సవరణ అని చెప్పుకోవచ్చు. 100థ్ అమెండ్మెంట్ యాక్ట్ మాట. అలాగే 100 తర్వాత ఇందాకల నేను చెప్పాను ఆల్రెడీ. 101 అమెండ్మెంట్ యాక్ట్ అంటే జీఎస్టీ కోసం చెప్పాను కదా! 101 అని చెప్పేసి. అలాగే 103 మనం చూసినట్లయితే 103 అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకి 10% రిజర్వేషన్ అనేది ఎకనామికల్‌గా వీకర్‌గా ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్ అంటారు కదండీ! ఎగ్జామ్‌లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ అంటారన్నమాట. వీళ్ళకి 10% రిజర్వేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దేని ద్వారా అంటే 103 అమెండ్మెంట్ యాక్ట్ బిల్ ద్వారా 103వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా 10% రిజర్వేషన్‌ని ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్‌గా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం కోసం మనం మాట్లాడుకోవాలి. సో, దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఈ పేరు మీరు వినే ఉంటారు. 42వ రాజ్యాంగ సవరణ కోసం. అయితే ఒకప్పుడు మన భారతదేశం రాజ్యాంగం చాలా గొప్పగా ఉండేది. ప్రజలందరికీ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ఉండేలా చూసుకునేదమాట. అయితే ఒకసారి ఏం జరిగింది అంటే 1975 నుంచి 1977 వరకు మనకి ఎమర్జెన్సీని విధించారన్నమాట. ఎవరి హయాంలో? ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మాట. అయితే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇలాగ ఎమర్జెన్సీ టైంలో ఆవిడ ఒక మినీ కాన్స్టిట్యూషన్ అంటే చాలా రకాల అమెండ్మెంట్స్ అనేవి ఈ టైంలో జరిగాయన్నమాట. ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1978లో జరిగిందన్నమాట. మనకి కంప్లీట్‌గా. సో, ఏమేమి మార్పులు చేశారంటే, మనకి ఈ టైంలో ఈ చట్టం పరంగా 3 పదాలనైతే మార్చడం అయితే జరిగిందన్నమాట. అయితే అలా జరుగుతూ ఉండగా 1976లో తీసుకొచ్చిన ఈ 42వ రాజ్యాంగ సవరణ మనకి చాలా గొప్ప మార్పులే చేసిందని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా ప్రియాంబుల్. సో, ప్రియాంబుల్ అంటే ఏంటి? ఇప్పుడు మన టెక్స్ట్ బుక్‌లో ఫస్ట్ పేజ్ అంటాం చూసారా? మనకి ఇండెక్స్ మొత్తంలో ఏ లెసన్‌లు ఉన్నాయో తెలుస్తాయా? అలాగే మన కాన్స్టిట్యూషన్ కూడా ఫస్ట్ పేజ్‌ని మనం ప్రియాంబుల్ అంటాంమాట. అందులో దాన్ని చదివితే మన భారతదేశం ఎటువంటిదో మనకు తెలిసిపోతుందన్నమాట. అందులో 3 పదాలనైతే యాడ్ చేయడం అయితే జరిగింది. సోషలిస్టిక్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. అంటే సమైక్యత ఉండాలి. సెక్యులర్ అంటే అన్ని రిలీజియన్స్ కూడా ఈక్వల్ అని అర్థం. సెక్యులర్ అంటే భారతదేశంలో అన్ని మతాలు ఉంటాయని చెప్పేసి. అలాగే ఈ సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే ఈ 3 పదాల్ని ప్రియాంబుల్‌లో చేర్చారన్నమాట. ఓకేనా? సో, అలాగే యూనిటీ ఆఫ్ ద నేషన్ అనే పదాన్ని యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అని మార్చారన్నమాట. ఓకే. సో, ఈ విధంగా ప్రియాంబుల్‌లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అలాగే జ్యుడిషియల్ పవర్స్‌లో కూడా మార్పులు తీసుకొచ్చారు. అలాగే సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క పవర్‌ని తగ్గించడం అని చెప్పుకోవచ్చు. అలాగే డీపీఎస్‌పీ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలిసీ అంటారు. వీళ్ళ యొక్క జ్యుడిషియల్ రివ్యూ ఏదైతే ఉంటుందో, సో, వీటి యొక్క లిమిటెడ్‌గా పెట్టడం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్‌ని ఇంక్రీజ్ చేయడం ఇందిరాగాంధీ చేశారన్నమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రెంథెనింగ్ ఎలా చేశారంటే, ఒక 5 సబ్జెక్ట్స్‌ని స్టేట్ లిస్ట్ నుంచి కాన్కరెంట్ లిస్ట్‌కి పెట్టారన్నమాట. నేను ఆల్రెడీ దీనికోసం ముందు పాడ్‌కాస్ట్‌లో చెప్పాను. సో, ఇందులో ఏంటి ఆ 5 సబ్జెక్ట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాన్కరెంట్ లిస్ట్‌లో ఏముంటాయని చెప్పాను? ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్, బర్డ్స్, అలాగే వెయిట్స్ అండ్ మెజర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. సో, ఈ 5 సబ్జెక్ట్‌లు కూడా స్టేట్ లిస్ట్ నుంచి కాన్కరెంట్ లిస్ట్‌కి 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని యాడ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఓకే. సో, ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్ పెరిగిందనే మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రెసిడెంట్ యొక్క రూల్ యొక్క ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్‌టెండ్ చేయడం. ఓకేనా? సో, ఈ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో 5 ఇయర్స్ అనుకున్నాం కదా! దాన్ని 6 ఇయర్స్ చేశారు. ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మన భారతదేశం ఫ్లాగ్‌కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. నేషనల్ యాంథెమ్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి.
ఎక్కడైనా నేషనల్ యాంథమ్ వస్తే వెంటనే నించోవాలని ఉంటది చూసారా? ఇటువంటి వాటిలిని మనం ఫండమెంటల్ డ్యూటీస్ అంటాంమాట. ఇది పార్ట్ 4 అని ఒకటి పెట్టి, అందులో ఆర్టికల్ 51 దీన్ని యాడ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇందులో మొత్తం 10 ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత 11 అయ్యాయనుకోండి. 10 ఫండమెంటల్ డ్యూటీస్‌ని సిటిజన్స్‌కి చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్ ఎగరేసినా, యాంథమ్ వచ్చినా, లేదంటే బ్రదర్‌హుడ్ ఉండాలి, ఎన్విరాన్మెంట్‌ని కాపాడాలి, పబ్లిక్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేయకూడదు. సో, ఇలాంటివన్నీ కూడా మనకి ఫండమెంటల్ డ్యూటీస్‌లోకి వస్తాయన్నమాట. ఓకేనా? సో, ఇవి నాన్ జస్టిసబుల్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎన్విరాన్మెంట్‌ని కాపాడాలి అంటున్నావు. ఏదో చెట్టుని నరికావు. సో, దీని మీద కేస్ అవుతదా అంటే లేదు. సో, ఇవేంటంటే మనం మినిమమ్ కామన్ సెన్స్ యూజ్ చేసి పాటించాల్సిన కొన్ని విషయాలు మాట ఇవన్నీ కూడా. అందుకనే ఇన్ని అమెండ్‌మెంట్స్ జరిగాయి. ఇన్ని మార్పులు జరిగాయి కాబట్టే దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారన్నమాట. అంటే చిన్న రాజ్యాంగం అంటారన్నమాట. అందుకే 42వ అమెండ్మెంట్ యాక్ట్ 1976 అనేది చరిత్రలో నిలిచిపోయే ఒక అమెండ్మెంట్ యాక్ట్ మాట. అంటే దీని తర్వాత కూడా ఇంకా చాలా మార్పులు జరిగాయి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను ఇందాకల ఓటింగ్ ఏజ్ కోసం చెప్పాను కదా! స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అవ్వచ్చు. మొత్తం టోటల్‌గా ఇండియాలోనే 61 అంటే 61వ రాజ్యాంగ సవరణ 61 అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ చేశారు. ఇప్పుడు 20 డిసెంబర్ 1988 అంటే మీరు ఇయర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 1988లో 61వ రాజ్యాంగ సవరణ జరిగిందన్నమాట. ఏంటి ఓటేసే ఏజ్ అనేది 21-18 ఏళ్లకి మార్చడం అయితే జరిగిందన్నమాట. అయితే ఆ టైంలో ఈ విధంగా బిల్ పాస్ చేసింది ఎవరనుకున్నారు? ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్‌గా మనకి రాజీవ్ గాంధీ ఉండడం అయితే జరిగిందన్నమాట. 1988లో. ఓకేనా? అయితే ఇంకోటి మోస్ట్ ఇంపార్టింగ్‌గా ఇంకోటేం చెప్పాలి అంటే 73ర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ 73వ రాజ్యాంగ సవరణ కోసం మనం మాట్లాడుకోవాలి. 73ర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది 1992లో మనకి ల్యాండ్‌మార్క్ అయిందన్నమాట. అంటే జరిగింది. దీన్ని తీసుకొచ్చారు. సో, ఇది ఏంటంటే ఇది మనకి పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో పంచాయతీ రాజ్ అంటే ఏంటి? దీన్నే లోకల్ సెల్ఫ్ గవర్నింగ్ బాడీస్ అని అంటారు. ఇది రూరల్ ఏరియాస్‌లో బాగా తీసుకొచ్చారన్నమాట. అంటే ఒకప్పుడు దీనికన్నా ముందు విలేజ్ పంచాయతీలు ఉండేవి. కాకపోతే ఎక్కువగా పవర్స్ లేకపోవడం వల్ల ఎక్కువగా సరిగ్గా ఎలక్షన్స్ అయ్యేవి కాదు. అండ్ సరిగ్గా మనీ డిస్ట్రిబ్యూట్ అయ్యేది కూడా కాదు. ఇదే ఒకసారి స్పీచ్‌లో రాజీవ్ గాంధీ గారు చెప్తారు. నేను రూ. 1 పంపిస్తుంటే విలేజ్‌లకి 50 పైసలు మాత్రమే వెళ్తుంది అని చెప్పేసి ఆయన చెప్పారుమాట. అంటే మధ్యలో అవినీతి అనేది చాలా జరుగుతుందని చెప్పేసి ఆయన ఎప్పుడో డైరెక్ట్‌గా ఒక స్లోగన్ కూడా స్పీచ్ వదలడం అయితే జరిగింది. సో, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ 73 అంటే 73ర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకి పార్లమెంట్‌లో 1992లో దీన్ని తీసుకొచ్చారు. అలాగే ఏప్రిల్ 24, 1993న ఇది ఎఫెక్టివ్‌లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీన్ని 9వ పార్ట్‌లో పెట్టారన్నమాట. పార్ట్ 9లో పెట్టారన్నమాట పంచాయతీ. అలాగే 11థ్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? పార్ట్ 9, 11థ్ షెడ్యూల్‌లో పెట్టారని మనం చెప్పుకోవచ్చుమాట. అయితే దీనివల్ల లాభం ఏంటంటే ఇప్పుడు పంచాయతీలు ఏవైతే పెట్టారో వాటికంటూ సెపరేట్‌గా సెల్ఫ్ గవర్నింగ్ బాడీ కింద చేశారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఒక సిస్టమ్‌ని తీసుకొచ్చారు. దీన్నే 3 టైర్ సిస్టమ్ అంటారు. దీన్నేమంటారు? 3 టైర్ సిస్టమ్ అని అంటారన్నమాట. సో, ఎవరికైతే ఇప్పుడు విలేజెస్ పాపులేషన్ 20 లాక్స్ ఎక్సీడ్ అవుతుందో వాళ్ళకి 3 టైర్ సిస్టమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ లెవెల్ చూసుకుంటే దాన్ని గ్రామ పంచాయతీ అంటారు. సో, గ్రామ పంచాయతీ విలేజ్ లెవెల్ అంటారు. అలాగే ఇంటర్మీడియేట్ లెవెల్ అంటే బ్లాక్ లెవెల్ అని కూడా అంటారు. ఇది పంచాయతీ సమితి లేదంటే మండల పరంగా వస్తుందన్నమాట. అంటే మండలాలు ఉంటాయి చూసారా? మండల్ పరిషద్ అంటారన్నమాట. ఇంకోటొచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్. ఇదేంటి జిల్లా లెవెల్ వస్తుందన్నమాట. అంటే జిల్లా పరిషద్ అంటారు చూసారా? దీన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ అంటారు. ఇలాగ విలేజ్ లెవెల్, బ్లాక్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అని చెప్పేసి ఒక 3 టైర్ సిస్టమ్‌నయితే ఇందులో తీసుకురావడం అయితే జరిగింది. మరి వీళ్ళకి ఎలక్షన్స్ అన్నీ కూడా ఎవరు చూసుకుంటారంటే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో మనకి ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా! స్టేట్‌కి సంబంధించి కూడా ఉంటాయన్నమాట. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని వీళ్ళు చూసుకుంటారన్నమాట. ఓకేనా? అలాగే వీళ్ళ టెన్యూర్ వచ్చేసి కూడా ఎలా ఉంటుందంటే 5 ఇయర్సే ఉంటుందిమాట. అలాగే ఇంకో క్వెషన్ అడిగాడండి. అది మనకి ఎన్‌టీపీసీలో ఏంటంటే, సో, 92nd అమెండ్మెంట్ యాక్ట్ కోసం అడిగాడన్నమాట. 92వ రాజ్యాంగ సవరణలో ఏం జరిగిందని చెప్పేసి. యాక్చువల్‌గా ఈ 92వ రాజ్యాంగ సవరణ అనేది భాషల కోసం జరిగిందన్నమాట. అంటే లాంగ్వేజెస్‌కి సంబంధించి జరిగింది. సో, ఈ 92లో మనకి 92nd అమెండ్మెంట్ యాక్ట్‌లో ఇది 8థ్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు. మనకి 8థ్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం మెన్షన్ చేసింది? 22 లాంగ్వేజెస్‌ని మెన్షన్ చేసింది. అయితే 92nd అమెండ్మెంట్ యాక్ట్‌లో ఇంకొక 4 భాషలనైతే వీళ్ళు యాడ్ చేశారన్నమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే 2003లో జరిగింది. 2003లో జరిగిందన్నమాట. ఎన్ని భాషలు యాడ్ చేశారు? 4 భాషలు. 4 లాంగ్వేజెస్ అయితే యాడ్ చేశారు. అది బోడో,
మైథిలి, సంతలి, డోగ్రి. సో, ఈ 4 భాషలనైతే 2003లో 92వ రాజ్యాంగ సవరణ పరంగా దీన్ని యాడ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా? సో, అది. అలాగే ఇంకొక అమెండ్‌మెంట్ కోసం మనం మాట్లాడుకున్నట్లయితే 96వ రాజ్యాంగ సవరణ 96థ్ అమెండ్‌మెంట్ యాక్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది మనకి 2011లో వచ్చింది. సో, ఇందులో ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ అడిగాడని చెప్తున్నాను ఎగ్జామ్‌లో. 96థ్ అమెండ్‌మెంట్ యాక్ట్‌లోని ఏం జరిగిందంటే, ఈ ఒడియా భాష మాట్లాడతారు కదా! ఇది 8థ్ షెడ్యూల్‌కి సంబంధించింది. అసలు 8థ్ షెడ్యూల్ ఏం చెప్తుందండి? లాంగ్వేజ్ అంటే భాషల కోసం చెప్తుందని నేను ఆల్రెడీ చెప్పాను. అఫీషియల్‌గా మనకి రికగ్నైజ్డ్ అయిన లాంగ్వేజెస్ ఏవైతే భారతదేశంలో ఉన్నాయో, అవన్నీ 8థ్ షెడ్యూల్‌లో చెప్తారన్నమాట. అయితే ఏం జరిగిందంటే, వీళ్ళు 2011లో ఒక పిటిషన్ పెట్టుకున్నారన్నమాట. సో, అమెండ్‌మెంట్ చేసిన ఈ ఏదైతే ఒరియా అని రాసారన్నమాట. వీళ్ళు కాన్స్టిట్యూషన్‌లో వీళ్ళ భాషని ఏమని రాసారంటే, ఒరియా అని రాసారన్నమాట. వీళ్ళేమడిగారంటే, అది ఒరియా కాదు, ఒడియా. సో, మీరు ఒడియా అని మార్చండి. ఒడియా అని మార్చండి అంటే, సో, అప్పుడు ఈ అమెండ్‌మెంట్ తీసుకొచ్చారన్నమాట. అంటే ఒరియా అనే పదాన్ని ఒడియా కింద మార్చారన్నమాట. ఎందుకంటే వాళ్ళ భాష ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టేట్ ఆఫ్ ఒరిస్సా ఏదైతే ఉందో, దాన్ని ఒడిస్సా అని కూడా మార్చారన్నమాట. ఓకేనా? ఒరిస్సాని ఒడిస్సా అని మార్చారు. సో, ఈ రిజల్యూషన్ అనేది 2008లో పెట్టడం అయితే జరిగింది. సో, దాన్ని ఒడియా అని ఇన్‌కరెక్ట్‌గా స్పెల్లింగ్ చేస్తున్నారు. అది యాక్చువల్‌గా అయితే ఒడియా అని చెప్పేసి వీళ్ళు పిటిషన్ పెట్టుకున్నారు. అందుకే ఈ 96వ రాజ్యాంగ సవరణ జరిగిందన్నమాట. ఈ ఎర్రర్‌ని కవర్ చేశారు. అయితే ఇంకొక రాజ్యాంగ సవరణ అంటే ఇంకొక యాక్ట్ మనం చూసినట్లయితే 93 అమెండ్‌మెంట్ యాక్ట్ అనేది మనకి ఏం చెప్తుంది అంటే 27% రిజర్వేషన్ అనేది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారో వీళ్ళకి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా! సో, వీళ్ళకి గవర్నమెంట్ ప్లేసెస్‌లో గాని, ప్రైవేట్ హైయర్ ఎడ్యుకేషన్ గాని వీళ్ళ దగ్గర వీళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి 93 అమెండ్‌మెంట్ యాక్ట్ అనేది చెప్తుందన్నమాట. అయితే ఈ యాక్ట్ అనేది మనకెప్పుడొచ్చింది అంటే, యాక్చువల్‌గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది మనకి 2005లో చేశారు. యాక్ట్ పాస్ అయింది 2005లో. బట్ ఫోర్స్‌లోకొచ్చింది మాత్రం మనకి 2006లో. అయితే ఈ యాక్ట్ పరంగా ఏంటంటే, ఇది యాక్చువల్‌గా రిలేటెడ్ టు వాళ్ళేం చెప్తున్నారంటే, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి అధికారం ఉంటుంది. మనం సోషల్‌గా ఈక్వల్‌గా అన్నప్పుడు వాళ్ళకి తగ్గ రిజర్వేషన్ కూడా ఉండాలి. ఎవరికి? ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి. అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబల్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్‌లో ఇన్‌ఈక్వాలిటీస్ మనం చూపించకూడదు. ఎందుకంటే ఇంతకుముందు చాలా అణగదొక్కబడిన జాతి అని చెప్పేసి ఇది ఆర్టికల్ 15లోనే మనకు చెప్పారు. ఆర్టికల్ 15 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మనకేం చెప్తుంది? ఎవ్వరిని కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు. రిలీజియన్ పరంగా, రేస్ పరంగా, క్యాస్ట్ పరంగా, సెక్స్ పరంగా, ప్లేస్ ఆఫ్ బర్త్ పరంగా అని చెప్పేసి ఆర్టికల్ 15 మనకు చెప్తుంది కదా! సో, ఆ విధంగా అందులో సబ్ క్లాస్ మనం చూసుకున్నట్లయితే, సో, ఈ విధంగా కూడా వాళ్ళకి కొన్ని రిజర్వేషన్‌లిచ్చి ఈక్వాలిటీని చూపించడానికి ఈ విధంగా చేశారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ క్వార్టర్స్ మీరు ఎప్పుడైనా చూడండి 2006 రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్ మనం చూసినట్లయితే 15% ఉంటుంది షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి. 7.5% ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పుకోవచ్చు. 27% ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓబీసీ అంటారు కదా! సో, అది మాట. ఓకే. సో, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనం చూసుకున్నట్లయితే 99థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్ యాక్ట్. ఇది మనకి 2015లో వచ్చిందన్నమాట. సో, 2015లో మనకి ఈ అమెండ్‌మెంట్ యాక్ట్ జరిగింది. ఈ 99థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. అంటే ఏం లేదు. సో, ఇది ఏంటంటే యాక్చువల్‌గా ఇప్పుడు జడ్జెస్‌ని అపాయింట్ చేస్తారు కదా! జ్యుడిషియల్‌లోని. సో, దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చిందన్నమాట. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక జడ్జిని ఎన్నుకోవాలంటే ఒక సుప్రీం కోర్ట్ జడ్జి ఉండాలి. అలాగే సీనియర్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో ఒక ఇద్దరు, ముగ్గురు ఉండాలి. అలాగే ఇద్దరు నామినేట్స్ ఉండాలి. సో, ఇలా ఉంటేనే మనం చెయ్యొచ్చు అని చెప్పి ఒక నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేది పెట్టడం అయితే జరిగిందన్నమాట. సో, ఇదే 99థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్ యాక్ట్. సో, ఈ విధంగా మనం అమెండ్‌మెంట్స్ అన్నీ కూడా ఎన్‌టీపీసీ ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌లో అడిగినవి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఐ హోప్ యూ లైక్ ద పాడ్‌కాస్ట్.